ఘనతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గనపరచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిదివని దానియేలు మరలా చెప్పాను. రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిదివని దానియేలు చెప్పాను. ఇంకా అప్పటికి దానియేలు కలభావాన్ని వివరించలేదు. బట్ when he was sensing the spirit of God, he is proclaiming, he is declaring like this: రాజుకు వచ్చిన కలభావాన్ని నువ్వు నాకు తెలియజేస్తున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అంటున్నాడు. తన ముందున్నటువంటి మరణకరమైనటువంటి పరిస్థితి నుంచి తాను తప్పించేటువంటి దేవుడు రాజును గురించి, రాజుకు కలిగిన కలను గురించి, కలభావాన్ని గురించి తనకు తెలియజేసినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన గుర్తించి దేవునిని కొనియాడుతున్నాడు. నీ ముందున్నటువంటి పరిస్థితి కఠినమైనది గాను, నీ ముందున్నటువంటి పరిస్థితి భయానకముగాను, నీ ముందున్నటువంటి పరిస్థితులు నిన్ను భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితి కంటే కూడా నీ దేవుని పైన నీకున్నటువంటి విశ్వాసమును బట్టి నువ్వు మాట్లాడాలి. నీ దేవుని పట్ల నీకు గనక విశ్వాసము లేకపోయినట్లయితే దానియేలు పలికినటువంటి ఈ ధైర్యముతో కూడినటువంటి మాటలను నువ్వు పలకలేవు. కేవలము అవిశ్వాసముతో కూడినటువంటి మాటలను, పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి గందరగోళాన్ని, భయానికి గురైనటువంటి నీ యొక్క ఆలోచనలన్నిటిని బట్టి దినదినము భయపడుతూ, ప్రతి దినము కూడా మరణము సంభవిస్తుందేమో అనేటువంటి భయముతోటి మరి దేవుని గొప్పతనాన్ని పూర్తిగా మరిచిపోయేటువంటి, లేదా పూర్తిగా ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ ముందుకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. దానియేలు ప్రతి దినము తన దేవునిని వెంబడిస్తున్నాడు. నువ్వు ప్రతి దినము నీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించి వినగలిగి ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు ముందుకు వెళ్ళగలిగినట్లయితే నీలో ధైర్యం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. తద్వారా నువ్వు నీ ముందున్నటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులను అధిగమించగలుగుతావు. కానీ ఎటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకు వెళుతున్నావో ఒకసారి ఆలోచించు.